ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ పాండురంగారావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ భారీగా ఆస్తులు గుర్తించింది. పాండురంగారావు అక్రమార్జన విలువ 1200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అనిశ అంచనా వేస్తోంది. ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ పాండురంగారావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ భారీగా ఆస్తులు గుర్తించింది. పాండురంగారావు అక్రమార్జన విలువ 1200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అనిశ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, అనిశ అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ ఎంత ఉండవచ్చు? కిషోర్ బాబు, ఈ రోజు తెల్లవారుజామున నుంచి అనిశ అధికారులు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు జరిపాయి. ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ పాండురంగారావు సంబంధించినటువంటి ఆస్తుల గురించి ఏకకాలంలోనే 14 ప్రత్యేక బృందాలు తనిఖీలు జరపడం జరిగింది. ఈ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్ లో ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా అనిశ ప్రత్యేక బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ అక్రమ ఆస్తుల విలువ మదింపు చేయడానికే గంటల తరబడి సమయం పడుతోంది. 14 చోట్ల జరిపినటువంటి తనిఖీల్లో ప్రాథమికంగా రిజిస్టర్డ్ వాల్యూ ప్రకారం 12 కోట్ల రూపాయల వరకు ఆస్తులను గుర్తించారు. అయితే ప్రస్తుత మార్కెట్ పరిగణలో తీసుకుంటే ఈ ఆస్తుల విలువ 1200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగినటువంటి కేసులలో ఇదే అత్యధికమైనటువంటి విలువ గల మొత్తంగా కూడా అనిశ అధికారులు భావిస్తున్నారు. ఇంత ఎక్కువ మొత్తంలో ఆస్తులకు సంబంధించినటువంటి కేసు గుర్తించడం, అలాగే మొత్తం ఏకకాలంలో 14 ప్రత్యేక బృందాలతో తనిఖీలు జరపడం రాష్ట్రంలో ఇదే ప్రథమంగా కూడా అధికారులు చెప్తున్నారు. అనిశ యంత్రాంగం సైతం నిర్ఘాంత పోయేలాగే ఈ మొత్తం అక్రమ ఆస్తులను గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే తన పేరు మీద వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల పేర్ల మీద కాకుండా తన బంధువులకు సంబంధించిన పేర్ల మీదే తను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది. అలాగే తన మొత్తం కొనుగోలు చేసిన ఆస్తుల్ని బహుమానంగా తనకు సంక్రమించినట్టుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా అనిశ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తులకు సంబంధించి ప్రాథమికంగా అవినీతి నిరోధక శాఖ డీజీ ఆర్పి ఠాకూర్ కొద్దిసేపటి క్రితమే 5 పేజీలకు సంబంధించినటువంటి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటనలో ఉన్నటువంటి పేర్కొన్న దాని ప్రకారం అయితే మొత్తం 42 ప్లాట్లను ఈ పాండురంగారావు కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో ఒక విశాఖపట్నంలోనే 20 ప్లాట్ల వరకు కొనుగోలు చేశారు. గుంటూరులో 8, హైదరాబాద్ లో 7, పశ్చిమ గోదావరిలో 6, విజయనగరంలో కూడా ఒక ప్లాట్ కొనుగోలు చేయడం జరిగింది. అలాగే పాండురంగారావు కుటుంబ సభ్యులకు సంబంధించి పాండురంగారావు 3 భవనాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో G+2 గృహంతో పాటు పెంట్ హౌస్ కూడా హైదరాబాద్ లో ఇతను కొనుగోలు చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం లో ఒక 2 సొంత ఇళ్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా కొచ్చెర్ల తనకు సంబంధించినటువంటి సొంత ఊర్లో కూడా ఓ సొంత ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్ లో వాణిజ్య భూమి 1 ఎకరం ఇతను సంబంధించిన పాండురంగారావు పేరు మీద ఉంది. అలాగే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా 24 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. విశాఖ ఆరోగ్య నగరంలో హెల్త్ సిటీగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఆరోగ్య నగరంలో అశ్విని ఆసుపత్రి నిర్మాణానికి 4 కోట్ల రూపాయల వరకు ఈ పాండురంగారావు పెట్టుబడి పెట్టినట్టుగా గుర్తించారు. అలాగే విశాఖపట్నం, హైదరాబాద్ లో కూడా 3 కంపెనీలు ఈ పాండురంగారావు సంబంధించి ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ సౌర విద్యుత్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన దాంట్లో 66 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అలాగే పాండురంగారావు సంబంధించి ఆస్తులు ఈ కొనుగోలు చేసిన వాటిలోనే 4 కంపెనీల్లో ఇతనికి సంబంధించినటువంటి భాగస్వామ్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. రైట్స్ ఆఫ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే విశాఖపట్నంలో ఉన్న కంపెనీలో కూడా ఇతని కుమారుడు అందులో ఇతని భాగస్వామిగా ఉండడం జరిగింది. అలాగే హెచ్ఎం టెక్నో సంబంధించి ఈ హైదరాబాద్ లో ఇతని భార్య పేరు మీద కూడా ఒక కంపెనీలో భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. అలాగే విశాఖపట్నంలో ఒక ఆసుపత్రిలో కూడా ఇతని కుటుంబ సభ్యుల భాగస్వామ్యాన్ని గుర్తించడం జరిగింది. మొత్తంగా 9 లక్షల రూపాయలు ఈ రోజు జరిపినటువంటి ఇంటి వద్ద జరిపినటువంటి తనిఖీల్లోనూ, అలాగే బంధువుల ఇళ్లలో సంబంధించిన తనిఖీల్లో కూడా 9 లక్షల రూపాయల నగదును గుర్తించడం జరిగింది. అలాగే పాండురంగారావు సంబంధించి బ్యాంకు బ్యాలెన్స్ 10 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు కూడా కనుగొన్నారు. ఇంట్లో 1.1 కేజీ బంగారాన్ని గుర్తించారు. బంగారం బిస్కెట్లతో పాటు బంగారం కూడా గుర్తించడం జరిగింది. అలాగే 9 కేజీలటువంటి వెండి ఆభరణాలు గుర్తించారు. ఈ వెండి ఆభరణాల్లో వెండి కంచాలు, అలాగే ఇతర ఆభరణాలు కూడా, ఇంటి గృహాలంకరణకు సంబంధించినవి ఇతర ఆభరణాలు కూడా కొనుగోవడం జరిగింది. అయితే మొత్తంగా గుర్తించినటువంటి ఈ భారీ అక్రమ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో అయితే ఇతను కేవలం ఒకే ఒక ద్విచక్ర వాహనం మాత్రం ఉన్నట్లుగా కూడా ఇతను ప్రాథమికంగా జరిపినటువంటి పరిశీలనలో గుర్తించడం జరిగింది. మొత్తంగా ఈ పాండురంగారావు సంబంధించి జరిపినటువంటి తనిఖీల్లో భారీగానే ఇంకా అక్రమ ఆస్తులు కొనుగోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి బాగా పొద్దుపోయేంత
ఇంతవరకు జరిపినటువంటి తనిఖీల్లో ప్రాథమికంగా గుర్తించిన ఆస్తుల విలువ 1200 కోట్ల రూపాయల వరకు ఉంది. ఇంకా ఇతనికి సంబంధించి ఎక్కడైనా లాకర్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతరత్ర అంశాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇంకా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇతని భార్య, ఇతని కుమారుడు పేరుతో ఉన్న ఆస్తులే కాకుండా ఇతని అత్తమామలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ పేరు మీదే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం, విశాఖపట్నంలో ముఖ్యంగా మధురవాడ ఈ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ప్లాట్లు కొనుగోలు చేసినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఇతని పేరిట ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నారు కిషోర్ బాబు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.